నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. ఈ పేరు చెప్తే చాలు మందికి తెలియకపోవచ్చు, కానీ పివి నరసింహారావు అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. భారతదేశానికి ఇప్పటి వరకు దక్షిణాది నుంచి ఎన్నికైన ఏకైక ప్రధాని ఈయన. ఒక గొప్ప లీడర్, అందులో డౌటే లేదు. ఆయన లాంటి రాజకీయ వైతాళికుడిని ఈ దేశం గతంలో చూసి ఉండదు, భవిష్యత్తులో అసలు చూడదు కూడా. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన 16 భాషలలో పట్టు సాధించిన వారు. రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ వేత్త, మేధావి, అపర చాణక్యుడు. మౌనం కూడా ఒక నిర్ణయమే అన్న కొత్త సూత్రాన్ని కనిపెట్టి లోకానికి పరిచయం చేసిన గొప్ప అపర చాణక్యుడు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంత గొప్ప వ్యక్తి పివి. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు, ఆయనకు రాని బిరుదులు లేవు. ఇప్పుడు ఆయన భారతరత్నం అయ్యారు. నిజంగా ఆ అవార్డుకు ఆయన 100కి 100 పాళ్ళు అర్హుడు. ఎందుకంటే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశాన్ని ఒక దిశలో నడిపించారు. అలా 4.5 దశాబ్దాల ప్రయాణం తర్వాత దేశం గమనం ఇబ్బందులలో పడినప్పుడు, ఈ దేశం బంగారాన్ని సైతం అమ్ముకునే స్థితి ఏర్పడినప్పుడు, ఆర్థిక సంస్కరణలతో కొత్త మలుపు తిప్పి ఈ రోజు నవీన భారతానికి పునాది వేసిన మహానీయుడు పివి కాకుండా భారతరత్న మరెవరవుతారు? అలాని పివి నరసింహారావుకి పదవుల మీద వ్యామోహమూ లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్న తామరాకు మీద నీటి బొట్టు చందంగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు, కానీ ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి కొన్నాళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఇక కేంద్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. విదేశాంగ శాఖ నుంచి, మానవ వనరుల శాఖ నుంచి, హోంశాఖ వరకు ఎన్నో చేపట్టి అన్నింటికీ వన్నె తెచ్చారు. ఆయన చేపట్టిన ఒకే ఒక్క పదవి ప్రధాని అని అప్పట్లో అంతా అనుకునేవారు. అలాంటి పివి తట్టాబుట్టా సర్దుకొని ఇక రాజకీయం చాలు అని హైదరాబాద్కి వెళ్ళిపోదామని అనుకుంటున్న వేళ రాజీవ్ గాంధీ దారుణ హత్య జరిగింది. అది 1991 మే 21న. అప్పటికి కొన్ని దశల లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఆ దుర్ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి పివినే కాంగ్రెస్ కి నాయకత్వం వహించమని కోరింది. పార్టీ మాట కాదనలేక అలా ఆయన తాను వద్దనుకున్న బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అదే ఏడాది జూన్లో కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అలా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన సమర్థత చాలా గొప్పది. ఇవన్నీ ఒక ఎత్తైతే, కాంగ్రెస్ లో ప్రధానిగా, ఏఐసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఒక్కరే నిర్వహించడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్ తర్వాత పివికే దక్కింది. వారంతా ఒకే కుటుంబం. కానీ నెహ్రూ, గాంధీ కుటుంబేతరుడు ఇలా కీలక బాధ్యతలు మోస్తూ జాతీయ స్థాయిలో 5 ఏళ్ల పాటు గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కి లీడర్ గా ఉండడం అంటే అది గొప్పగా చూడాలి. 5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత బయట మొదటి వ్యక్తి పివియే. అయితే పివి నరసింహారావు గాంధీ కుటుంబానికి గిట్టని వారు అని భజన బృందాలు చేసిన ప్రచారానికి బలి అయ్యారు. కాంగ్రెస్ ని నిలబెట్టడం కోసం ఆయన మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించడానికి చూస్తే చివరికి అదే ఆయనకు ఇబ్బందిగా మార్చాయి. దశాబ్దాల బంధం కాంగ్రెస్ తో ఉన్న పివి చివరికి అదే కాంగ్రెస్ లో ఒంటరి అయ్యారు. దేశాన్ని పాలించిన ప్రధానులు చనిపోతే ఢిల్లీలో వారికి అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ పివికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఆయన చనిపోయే నాటికి దేశంలో కాంగ్రెస్ నాయకత్వ UPA-1 ప్రభుత్వం ఉంది. ఇక అయినా ఆయన భౌతిక కాయాన్ని సొంత స్టేట్ అయిన ఏపీకి తీసుకొని వెళ్లేలా కొన్ని పరిణామాలు జరిగాయి. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పెద్దలకు చేసిన అపకారం ఏంటి అన్నది చూస్తే జవాబు కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. కానీ రాజకీయాల్లో ఎంతటి మహాశిఖరమైనా కొన్నింటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా పివి రాజకీయాలలో చివరి పుటలను తిరగేయాలి.